వికారాబాద్ అంబేద్కర్ భవన్ లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. మీడియా ప్రతినిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా మీడియా పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. మీడియా వర్క్ షాప్ కు అసిస్టెంట్ కలెక్టర్ హర్షి చౌదరి, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస కృష్ణకాంత్, పిఐబి ఏడీజీ శృతి పాటిల్, ఎంఎన్ సిఓ శివాచరణ్, సిడిఏసి ప్రాజెక్టు మేనేజర్ జగదీష్ బాబు, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు విద్యాధర్, శ్రీహరి, వికారాబాద్ జిల్లాలోని మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు చాలా అవగాహన ఉన్నది, అవగాహన ఉండాలి, అవగాహన పెంచుకోవాలి. మీరు జర్నలిజం చదువుకున్నారు, నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు. ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి, బయాస్ లేకుండా, ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. నేను కూడా మీడియా అంటే ఇదే. ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి, ఎవరికి అమ్ముడువద్దు, సొంత బయాసెస్ ఉండొద్దు. మీడియా అంటే ఓ జడ్జ్ల తిరిగా, హైకోర్టు జడ్జ్ల తిరిగా అందరికీ అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయము మీ లోపట ఉండాలి, మీ అభిప్రాయం బయటికి రావద్దు. ప్రజల అభిప్రాయం బయటికి రావాలి, కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉంచుకోవాలి. అది చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడే నాకు ఉంటాడు వాడు కమ్యూనిస్టు, వాడు ఇది, వాడు బీజేపీ ఇది, వాడు కాంగ్రెస్ ఇది, లేకుంటే వాడు ఈ మత పైన, ఈ కుల పైన ఆల్రెడీ బయాసెస్ ఉంటాయి చాలామంది సాధారణంగా. ఇవన్నీ లోపట పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన 20-30 లాక్ మెట్రిక్ టన్లు ఇస్తాము. ఉత్తరప్రదేశ్కి ఎంతకి ఇస్తున్నాము? 72. ఉత్తరప్రదేశ్ మనకంటే 7 ఇంతలు ఎక్కువ జనాభా, రైతాంగము మనకంటే 10 ఇంతలు ఎక్కువ. అంటే ఇక్కడ హైయెస్ట్ యూరియా పర్ క్యాపిటల్ యూరియా రాజస్థాన్కు, యూపీకి, గుజరాత్కి అయితే ఇస్తలేరు. నువ్వు ప్రతి ఒక్కటి చూసుకోండి. కొన్ని విషయాలలో ఎన్నో వాటిల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఉన్నాయి, 70% ఇస్తారు, వీళ్ళకి 30% ఇచ్చే పైసలు లేవు. పక్షపాతం లేకుండా వాళ్ళు అంతటి ఇస్తుండ్రు. భారతదేశం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతున్నాం. మనము ఒక డెవలప్డ్